గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ అంటే చాలామందికి కొన్ని ఫియర్స్ అయితే ఉండడం జరిగింది. అంటే ఎంత చదవాలి అనేసి, ఎంత డెప్త్‌లో చదవాలి, దీంతో పాటు దీనికి సంబంధించి మార్కెట్‌లో సరైనటువంటి బుక్ లిస్ట్ ఏమైనా ఉందా? లేదా? అనేటటువంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. బుక్కుకి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చాలా వరకు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. సో దట్ ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీలో 60+ మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటటువంటి అంశం గురించి కంప్లీట్గా మాట్లాడదాం. దీంతోపాటు నేను ఏదైతే స్ట్రాటజీని ఫాలో అయ్యానో ఆ అంశం గురించి డిస్కస్ చేద్దాం. దీంతోపాటు మనకి సిలబస్ ఏమిచ్చాడు, దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తూ చదవాలి అనేటటువంటి అంశాల గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వన్ థింగ్, 60 అంతకంటే ఎక్కువ మార్కులు రావాలంటే మనకి ఫస్ట్ ఉండాల్సింది సిలబస్ మీద పూర్తి క్లారిటీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత గత ప్రశ్నల మీద కనీస అవగాహన ఉండాలి. దీంతోపాటు అల్టిమేట్గా రివిజన్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి చాలా వరకు బుక్స్ అయితే ఉండడం జరిగింది. సో దట్ ఏం చేస్తున్నారు తెలుగు మీడియం అభ్యర్థులు, మల్టిపుల్ సోర్సెస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దట్ మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఎప్పుడైనా మీ యొక్క ప్రిపరేషన్కి హానికరంగానే ఉంటాయి. సో దట్ మీరు పెర్ఫెక్షనిజానికి ట్రై చేయొద్దు, జస్ట్ మీ బెస్ట్ ఇవ్వండి. 75కి 75 మార్కులు తెచ్చుకుంటాను అంటే అది ఖచ్చితంగా ఆశ అవుతుంది. 75కి 60 అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటాను అనేటటువంటి ఆలోచనతో మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. రైట్, ప్రత్యేకంగా ఏపీ హిస్టరీకి సంబంధించి మనకి మార్కెట్లో చాలా బల్కీ బుక్స్ ఉండడం జరిగింది. ఎందుకంటే అరౌండ్ 75 మార్కులకి మనకి ఏపీ హిస్టరీ ఉండటం జరుగుతుంది కాబట్టి మార్కెట్లో చాలా వరకు పెద్ద పెద్ద బుక్సే ఉండడం జరిగింది. ముఖ్యంగా జోగినాయుడు సార్ బుక్ కావచ్చు, అలానే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. సో ఈ పుస్తకాలు మార్కెట్లో మనకి ఎక్కువగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి పుస్తకం గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో అయితే లేదు. సో దట్ వీళ్ళందరూ దేని మీద ఎక్కువగా ఆధారపడుతున్నారంటే దీని మీద ఎక్కువగా ఆధారపడినప్పటికీ కూడా సరైన విధంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే తీసుకోలేకపోవడం జరుగుతుంది. సో దట్ ఈ అంశాలన్నింటినీ అడ్రస్ చేస్తూ నేనేం చేశాను అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక రివిజన్ కోర్స్ అయితే ప్రారంభించడం జరిగింది. సో మన యాప్లో ఆ రివిజన్ కోర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉంటాయి. సో అది కేవలం 499 రూపాయలకి అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా జోగినాయుడు సార్కి సంబంధించినటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేస్తూనే ఎక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దట్ ఇది మోస్ట్లీ అటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దట్ ఈవెన్ అందులో నేను రాసినటువంటి షార్ట్ నోట్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు అది జస్ట్ యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఇకపోతే ఏపీ హిస్టరీకి సంబంధించి ఎక్కువ మార్కులు సాధించాలి అంటే మనం ఏం చేయాలి? సో ఏం చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఈ 4 మీద మనకి కనీస అవగాహన ఉండాలి. ఆ తర్వాత దాన్ని ఎప్పుడైనా ఆచరణలోకి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నా దాన్ని ఆచరణలోకి తీసుకురాకపోతే అది ఎప్పటికీ కూడా ఒక కలగానే ఉండిపోతుంది, కానీ మన లక్ష్యాన్ని మాత్రం సాధించుకోలేం. సో లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే కావాల్సింది ఆచరణ. సో దట్ ఇంతవరకు సిలబస్సు, పీవైక్యూస్ వీటన్నిటి గురించి చూస్తూ బుక్ లిస్ట్ ఏంటి అనేసి అన్నీ చూస్తున్నారు. ఇక మీదట మీకు వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. అలానే ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఇటువంటి వాటన్నిటి గురించి ఈవెన్ మన మెంటర్షిప్ ప్రోగ్రాం కూడా
ప్రారంభించాం కదా గురుకులం. సో దట్ అందులో అవైలబుల్గా ఉంది. సో అది లేదు అంటే ఏపీ హిస్టరీ రివిజన్ కోర్స్ కూడా మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈవెన్ మీకు అదైనా యూజ్ అవుతుంది. అలా కాకుండా ప్రజెంట్ ఈ వీడియోలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి సార్ అంటే, మెయిన్గా హిస్టరీకి సంబంధించినటువంటి ఏవైనా టాపిక్స్ ఉంటే వాటిని ప్రయారిటీ బేస్ చేసుకొని చదవండి. ప్రయారిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తంగా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, 5 చాప్టర్స్ అయితే ఉండడం జరిగింది. సో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, 4 అండ్ 5. సో ముఖ్యంగా చాప్టర్ 1 దేనికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసిందంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ రిలేటెడ్. దెన్ చాప్టర్ 2 ఏంటంటే 11th to 15th సెంచరీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇది మధ్యయుగానికి సంబంధించినటువంటి అంశాల గురించి పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత చాప్టర్ 3 ప్రత్యేకంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో ప్రత్యేకంగా ఇది జాతీయ ఉద్యమం, నేషనల్ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. తర్వాత చాప్టర్ 4 అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర భావనకు సంబంధించినటువంటి అంశాలు. దెన్ చాప్టర్ 5 ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావము, దాంతోపాటు 1956 నుంచి 2014 వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం జరిగింది అనేది చాప్టర్ 5లో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకిప్పుడు ఈ 5 చాప్టర్స్ ఉండడం జరిగింది. నార్మల్గా ప్రయారిటీ బేస్డ్గా చదవాలి అంటే ఎక్కువగా ఏం చదువుతాం, లేదంటే ఎక్కువగా ఏది చదవాల్సిన అవసరం లేదంటే, సో ఫస్ట్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. సో దట్ చాప్టర్ 1 అనేది ఏదైతే ఉందో అందులో ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి టాపిక్ శాతవాహనాస్. సో శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అంశం వీళ్ళకి సంబంధించిందే, అంటే ఏన్షియంట్కి సంబంధించి ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు. దెన్ ఆ తర్వాత చాప్టర్ 2 సంబంధించి ముఖ్యమైనటువంటివి ఏం చదువుకోవాలంటే కాకతీయ సామ్రాజ్యం, దీంతోపాటు ఇంపార్టెంట్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు. అదేంటి సార్ మరి మిగతావి చదవాల్సినటువంటి అవసరం లేదా అంటే, మిగతావి చదువుకోవాలి కానీ వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రిమైనింగ్ రిలేటెడ్ ఏమి ఇంకా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఇటువంటివన్నీ కూడా ఏపీ హిస్టరీ రివిజన్ కోర్సులో మీకు చెప్తాను. సో దట్ అందులో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, దీంతోపాటు ఈ రెండిటికి మధ్య ఒక చిన్న ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆంధ్రాలో జైన మరియు బౌద్ధ మతాలు ఏ విధంగా వ్యాప్తి చెందాయి అనేటటువంటి అంశం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో ఈ 5 టాపిక్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ చాప్టర్ 3కి సంబంధించి, చాప్టర్ 3 ఏంటి, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి, దీంతోపాటు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి ఉన్నటువంటి అంశం ఏంటంటే 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయ ఉద్యమం ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేది చాలా ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది. మరి రిమైనింగ్ చదవాలా లేదా సార్ అంటే, రిమైనింగ్ చదువుతూనే వీటికి మీరు చదివేటప్పుడు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి. దెన్ ఆ తర్వాత చాప్టర్ 4 ప్రయారిటీ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి
అంశంలోనే, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఆంధ్రోద్యమానికి సంబంధించినటువంటి ఆవిర్భావాలు, ఇటువంటివి. ఇందులో ముఖ్యంగా ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి అంశాలు. ప్రీవియస్గా మీరు పేపర్స్ చూస్తే ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి ఎక్కువగానే మనకి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్స్ గురించి, అలానే ఆ కమిషన్ సూచించినటువంటి సూచనలు ఏంటి అనేది ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. దీంతోపాటు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరున్నారు, వాళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది అనేది కూడా బేస్ చేసుకొని అడగొచ్చు. సో దట్ ఇది 4th ప్రయారిటీగా పెట్టుకొని లాస్ట్లో మీరు చాప్టర్ 5ని ప్రయారిటీగా పెట్టుకోండి. ఈవెన్ మనకి ఈ చాప్టర్ 4లో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రంథాలయ ఉద్యమం. సో లైబ్రరియన్ మూమెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ చాప్టర్ 5 మీరు అంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పని లేదు, బట్ మిగతా వాటిని కంప్లీట్ చేసిన తర్వాత దీని మీద ఫోకస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేయండి. అంటే విశాలాంధ్ర మహాసభలు, దీనికంటే ముఖ్యంగా ఎస్ఆర్సి చేసినటువంటి సిఫారసులు ఏంటి అనేసి, దీంతోపాటు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం గురించి. సో ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి సార్ తార్ కమిషన్ ఇవన్నీ ఎక్కడ సార్ వస్తాయంటే ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే 1953 వరకు మనకి చాప్టర్ 4, దెన్ 1953 నుంచి 56, 1956 నుంచి 2014 వరకు మనకి ఈ చాప్టర్ 5 అనేది ఉండడం జరుగుతుంది. సో దట్ ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాలాంధ్ర మహాసభలు, అలానే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. ఆ తర్వాత ఇంకొన్ని అంశాలు మనం అంత ఎక్కువగా ఫోకస్ చేయకపోయినా కొన్ని చదువుకోవాలి. ఏంటంటే అందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం, అలానే జై ఆంధ్ర ఉద్యమం. ముఖ్యంగా ఈ రెండు ఉద్యమాలు ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. దీనికి కౌంటర్గా వచ్చినటువంటి ఉద్యమమే జై ఆంధ్ర ఉద్యమం. సో దట్ ఈ రెండు ఉద్యమాల గురించి తెలుసుకొని ఆ తర్వాత రిమైనింగ్ అంశాల మీద అంత ఎక్కువగా ఫోకస్ చేయకపోయినా పర్లేదు. సో దట్ ఎప్పుడైనా మీరు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ చదివేటప్పుడు ఇలా ప్రయారిటీగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యాప్ అనేది ఆల్రెడీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏపీ హిస్టరీ అనేటటువంటి కోర్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అది కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.